ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలము మీరు వేదవాక్యమును చదివినారా? దేవునితో పర్సనల్గా మాట్లాడినారా? దేవుడేమైనా మీతో మాట్లాడినారా? ఈ అనుభవమును మన జీవితములో తప్పక మనము ఏర్పరచుకోవాలి. మనము దేవుని పాదముల యొద్ద ఒంటరిగా కూర్చొని ఆయనతో కూడా మనసు విప్పి మాట్లాడితే ఆయన మనతో మాట్లాడడానికి ప్రారంభించును. కొంచెం నెమ్మదిగా కనిపెట్టుకున్నారంటే ఆయన మన హృదయంలో మాట్లాడున్నది మనం గ్రహించగలము. తర్వాత వేదవాక్యమును మీరు ధ్యానించినప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడున్నది కూడా మీరు గ్రహించగలరు. కనుక ఒక్కొక్క దినము ఒక్కొక్క వాక్యమును మీకు నేను చెబుతున్నాను. నా సొంత భావమును చెప్పుటలేదు, ఈ వాక్యమును చెబుతున్నాను. నేను వెళ్లే స్థలములనిట అనేకులు చెబుతున్నారు, అయ్యా నా కొరకే ఈ వాక్యము మాట్లాడినట్లు ఉన్నది. ఆ పరిస్థితుల నుండి ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడారు అని క్రైస్తవులు కాని వారు కూడా ఆనందంతో చెప్పారు. కారణమేంటో తెలుసా? ఈ వేదవాక్యము దేవుని మాట. అందులో నుండి దేవుడు మనతో మాట్లాడును. మీరు వేకువనే మొదట దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనతో మాట్లాడి ఆయన మాటకు మీరు నిజముగా చెవియొగ్గి చూడండి. మీకు దేవునికి ఐక్యత సమీపంగా వచ్చినదంటే దేవుడు మీతో మాట్లాడున్నది తేటగా మీరు గ్రహించగలరు. ఆ అనుభవమును మీరు ఎక్స్పీరియన్స్ చేసినారంటే ఆ తర్వాత మీరు ఏ రోజు ఆయనను విడిచి దూరంగా వెళ్లరు. ఎప్పుడు వేకువజాము వస్తుందా దేవునితో మాట్లాడాలని మీరు కనిపెట్టుకుని ఉంటారు. సరే, ఈ దినమున దేవుడు నాకే వాక్యం ఉంచినారని అనుకుంటున్నారా? యెషయా 54వ అధ్యాయము 4వ వచనము దేవుడు చెబుతున్నారు, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. భయపడకు కుమార్తె, నీవు సిగ్గుపడనక్కర్లేదు. భయపడకు కుమారుడా, నీవు సిగ్గుపడనక్కర్లేదు అని దేవుడు చెబుతున్నారు. ఏదో ఒక కార్యము నేను సిగ్గుపడిపోతానేమో అని ఒక భయము మీకు కలుగుతుంది. ఏదో ఒక కార్యము నేనేమో అంతే అవమానపడిపోతానేమో అన్న ఒక కలత, భయము మీకు కలుగుచున్నది. అవును కదా? అయితే దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను సిగ్గుపడనివ్వను, నీవు భయపడకు అని. ఒకసారి ఒక కుమార్తె చదువు చదివి ముగించి పనికి సిద్ధపడిన బిడ్డ ఒక జనవరి మాసము ఆ వాగ్దానములన్నీ చెబుతారు కదా, ఆమెకు తగిన వాగ్దానమును దేవుడు ఇచ్చారట. ఆ వాగ్దానమును పట్టుకున్నది. దేవుని స్తుతించి ప్రార్థించి నాకొక మంచి నిరంతరమైన పనిని దేవుడు నాకు ఇచ్చునని వాగ్దానము చేసినారు అని సాక్ష్యము చెప్పినది. ఇప్పుడొస్తుంది, అప్పుడొస్తుంది, ఈ మాసము వస్తుంది అని కనిపెట్టుకుని 11 మాసములు అయినవి. సో 12వ మాసము వచ్చింది. అప్పుడు ఇంకా చివరి వారము, సంవత్సరము యొక్క చివరి వారము వచ్చింది. కొత్త సంవత్సరం పుట్టుటకు ఇంకా 2-3 రోజులు ఉన్నవి. అప్పుడు ఆ కుమార్తె నాతో మాట్లాడినప్పుడు, అంకుల్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. నేను అవమానపడిపోయే పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకమ్మా అలా చెబుతున్నావు? ఏంటి విషయము? లేదు, దేవుడు నాకు ఈ వాగ్దానమును ఇచ్చారు, నాకని నేను స్వతంత్రించుకున్నాను. ఆ వాగ్దానమును ఉంచి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇది నెరవేరును. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చును, నేను ఆశీర్వాదంగా ఉందును, నాకు ఒక మంచి జీవితం యేసు ఇచ్చునని నేను ధైర్యంగా చెప్పాను. అవును. అయితే ఇప్పుడు సంవత్సరం ముగిసేటట్టున్నది. దేవుడిచ్చిన వాగ్దానం ఈ సంవత్సరమునకు అయినది, నెరవేరలేదే. లేదు, ఈ సంవత్సరంలో ప్రభువు నెరవేర్చునని చెప్పాడా? సరిగ్గా చెప్పు. అవును, ఈ సంవత్సరంలో ప్రభువు నాకు దీన్ని చేయునని వాగ్దానం చేశారు. అది సహజమైన వాగ్దానం కాదు, ఈ సంవత్సరమునకు అయిన వాగ్దానము. సరే, కనుక ఏమీ జరగలేదు. ఇతరులు ప్రశ్నలు అడుగుచున్నారు, నేను సిగ్గుపడిపోయే పరిస్థితిలో ఉన్నాను. లేదు కుమార్తె, ఈ సంవత్సరం ముగియుటకు ఇంకా ఎన్ని రోజులున్నాయి? 3 రోజులున్నవి. ఒక్క రోజు లోపల దేవుడు అద్భుతం చెయ్యగలరు. ఆయన మాట తప్పని వారు నిన్ను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరు. ఇంకా 3 రోజులు ఉన్నవి కదా, వెయిట్ చేయి, ఎదురుచూస్తూ ఉండు. ఏంటంకులు చెప్తున్నారు? ఇప్పటి వరకు జరగనిది ఇంకా 3 రోజుల్లో జరుగును. నిన్ను సిగ్గుపడిపోవునట్లు దేవుడు విడిచిపెట్టరు. ఈ సంవత్సరం లోపల చేస్తానని చెప్పారు కదా, ఈ సంవత్సరం లోపల అది నెరవేరుతుంది. అలాగా అని చెప్పి, స్తోత్రములు దేవా, స్తోత్రములు, నమ్ముచున్నాను, నేను విశ్వసిస్తున్నానని చెప్పింది. అదే విధముగా ఆ సంవత్సరం లోపల ఆ 3 రోజుల మధ్య
ఒక అద్భుతము జరిగినది. నిరంతరమైన బెస్ట్ అయిన ఒక ఉద్యోగంకైన అపాయింట్మెంట్ ఆర్డరు వచ్చినది. ఆమెకు గొప్ప సంతోషము, దానికంతే లేదు. అందరికీ చెప్పాను, నన్ను ప్రశ్నించారే, ఏంటి నువ్వు చెప్పావు జరగలేదు, వాక్కునిచ్చారన్నావు జరగలేదు అని చెప్పి దేవుడు సిగ్గుపడనివ్వలేదు. దేవుడు అద్భుతము చేసి ఆమెను ఘనపరిచారు. అదే దేవుడు చెబుతున్నారు, నా కుమార్తె, నేను నిన్ను సిగ్గుపడనివ్వను. నా కుమారుడా, నీవు సిగ్గుపడి పోవు. నీ నమ్మకమును విడిచిపెట్టకు, విశ్వాసమును విడిచిపెట్టకు, స్థిరంగా ఉండు. నా పిల్లల్ని నేను ఎలా సిగ్గుపడనిచ్చేదను అని దేవుడు చెబుతున్నారు. కనుక ఈ దినము ఒక అద్భుతమును ఎదురుచూడండి. దేవుడు ఆ కార్యములో ఒక అద్భుతం చేసి మిమ్మల్ని ఆనందింపజేయును. సరేనా? ఆయన వచ్చి సిలువలో ఎంతో సిగ్గును అనుభవించి బాధలు, దుఃఖము, అవమానములు అనుభవించారు. ఎందుకు? మనము అవమానపడిపోకుండా, మనము సిగ్గుపడిపోకుండా ఉండునట్లు తాను సిలువలో అన్నిటినీ అనుభవించి తీర్చినారు. మిమ్మును విడిచిపెట్టరు. కనుక చెప్పండి, దేవా, నేను సిగ్గుపడిపోను. నన్ను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరు. నేను విశ్వసిస్తున్నానని చెప్పండి. ఈ దినం అద్భుతం జరుగును. తండ్రి, నీ కుమారుడు, నీ కుమార్తె నేను వచ్చి ఉన్నాను. నీవు సిగ్గుపడనక్కర్లేదు, భయపడకని చెబితిరి. నేను విశ్వసిస్తున్నాను. నేను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరు. నా జీవితంలో ఒక అద్భుతం చేసి నన్ను ఆనందింపజేయుదురు. నేను విశ్వసిస్తున్నాను. అద్భుతం ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.